నెతన్యాహు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో మాట్లాడారు. యుఎన్జీలో మాట్లాడుతున్నప్పుడు ఆయన నిజానికి నేను రాదలుచుకోలేదు, కానీ నేను కరెక్ట్గా నా పర్ఫెక్ట్ విషయాలని ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో నేను వచ్చాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆయన చెప్పిన దాంట్లో 2-3 అంశాలు. ఒకటి, నేను శాంతి స్థాపనకి ఇజ్రాయెల్ కట్టుబడి ఉంది, డౌటే లేదు, కానీ మా మీద దాడి చేస్తుంటే మాత్రం ఊరుకునేది లేదు. శాంతి స్థాపన ఇలాంటి వాళ్ళని ఎలిమినేట్ చేస్తేనే జరుగుతుంది అనేది మేము నమ్ముతున్నామని చెప్పాడు. అండ్ ఒక 2 మ్యాప్స్ని చూపించాడు. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది యాక్చువల్లీ. ఆ 2 మ్యాప్స్ చూస్తే, ఆ విజువల్ చూస్తూ ఉంటే కూడా. అఫ్కోర్స్ నెతన్యాహు వీడియోస్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి ఇప్పుడు. అసలు నిజానికి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇజ్రాయెల్ని ఆయన ఆవిష్కరించిన తీరు సీరియస్లీ చాలా అద్భుతంగా ఉంది సార్. ఆ 2 మ్యాప్స్లో ఒక మ్యాప్ ఏమో ఇది కర్స్ అని, ఇంకో మ్యాప్ ఏమో బ్లెస్సింగ్ అని పెట్టాడు. ఒక మ్యాప్ ఏమో బ్లాక్ లో చూపించిన మ్యాప్ లోనేమో ఇరాన్, ఇరాక్, సిరియా, యెమెన్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇంకొక దాంట్లోనేమో ఈజిప్ట్, సూడాన్, సౌదీ అరేబియా, భారత్ కూడా ఉంది. ఇవి గ్రీన్ లో పెట్టాడు. సౌదీ అరేబియాని కూడా గ్రీన్ లోనే ఉంచాడు. ఇది బ్లెస్సింగ్ అన్నాడు. సో అసలు యాక్చువల్లీ ఆయన స్పీచ్ ని ఒకసారి డీకోడ్ చేస్తారా, విశ్లేషిస్తారా? అంటే ఇందాక నువ్వు చెప్పినట్టు నేను రాదలుచుకోలేదు, కానీ ఇక్కడ ఈ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ పోడియం మీద నిలబడి చాలా మంది ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఏంటేంటో మాట్లాడారు. అందుకని నేను రావాలని నిర్ణయించుకొని వచ్చాను ఇక్కడికి. వాళ్ళు చేసినటువంటి స్టేట్మెంట్స్ని నేను సత్యాధారాలతో సహా కంప్లీట్ వాళ్ళ నెరేటివ్ని ఎక్స్పోజ్ చేస్తూ సత్యం ఏంటో చెప్పే దిశగా నేను రాదలుచుకున్నాను, చెప్తున్నానని చెప్పాను. ఇవే విషయాలు చెప్పారు. వీళ్ళు ఇటువంటి సివిలియన్ పాపులేషన్లో ఉండడము, మా మీద దాడులు చేయడము, అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలను కూడా చూడకుండా అటాక్స్ చేయడము, ఇటువంటివన్నీ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళని ఆమూలాగ్రంగా పెకిలించి తీరుతాను అని చాలా స్పష్టంగా చెప్పాడు. చాలా స్పష్టంగా చెప్పాడు. దీంట్లో ఎటువంటి అనుమానం ఉండక్కర్లేదు, మేము వాళ్ళని తీసేస్తాం. కానీ ఇందాక నువ్వు చెప్పినట్లు మేము శాంతి కోరుకుంటున్నాం. ఆయన చెప్పింది అక్షరాల సత్యం. శాంతి ఎవరికి ఉంటుంది అంటే బలవంతుడికే ఉంటుంది, శక్తివంతుడికే ఉంటుంది. శక్తి లేని వాడికి, శక్తిహీనుడికి శాంతి ఉండదు. మనం చూసాం మన టిబెటన్ సముదాయం ఏమైందో. దలైలామా, వాళ్ళకి శక్తి లేదు, శాంతి దూతలు. వాళ్ళకంటే పెద్ద శాంతి దూతలు ఎవరు ఉండరు ప్రపంచంలో. చైనా వచ్చి వాళ్ళ మీద దాడి చేయగానే వాళ్ళు వచ్చి భారతదేశంలో శరణు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకనే ఆ చిన్న దేశం చూస్తే అక్కడ ఉన్నటువంటి అరబ్ దేశాలు, ముస్లిం దేశాలు అన్నిట్లో చూస్తే కనుక ఒక బొట్టు లాంటిది, చిన్న బొట్టు లాంటిది ఇజ్రాయెల్. అంత చిన్న ప్రాంతం ఇంతమందికి ఎదురుగా నిలబడాలంటే వాళ్ళలో శక్తి లేకపోతే వాళ్ళు గెలవలేరు. ఇంకా ఆయన దాంట్లో స్పీచ్లో చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే, ఇరాన్లో ఏ మూలైనా మేము వెళ్ళి కొట్టగలిగిన క్షమత మాకుంది అని వార్నింగ్ ఇచ్చాడు. అంటే ఇరాన్కే వార్నింగ్ ఇచ్చాడు డైరెక్ట్గా. మీరు మా మీద ఏమైనా చర్యలు చేస్తే మిమ్మల్ని మేము ఎక్కడైనా ఇరాన్లో ఏ మూలైనా మేము కొట్టగలిగిన శక్తి మాకుంది అని చాలా స్పష్టంగా వార్నింగ్ ఇచ్చాడు. అంటే అది ఆ బెదిరింపు చూస్తే నిజంగా ఇరాన్లో ఎంత వణుకు పుట్టి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. కరెక్ట్. ప్లస్ పైపెచ్చి నేను ఒక ట్వీట్ చూశాను. ఆ ట్వీట్లో ఏముందంటే వాళ్ళు యాక్చువల్గా మ్యాప్ వేశారు. ఇరాన్ నుంచి ఒక ఫ్లైట్ వచ్చి లెబనాన్కి వెళ్తోంది, బేరూట్కి వెళ్తోంది. బహుశా దాంట్లో ఆయుధాలు ఏవో ఉన్నాయని ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ పసిగట్టింది. వాళ్ళకి వీళ్ళు ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరికి? లెబనాన్కి వార్నింగ్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? ఈ ఫ్లైట్ వస్తోంది, మీ సరిహద్దులోకి వస్తోంది, మరి బేరూట్లో దిగుతుందో తెలియదు, ఎక్కడ దింపుతారో నాకు తెలియదు. మీ ఎయిర్ స్పేస్లోకి వచ్చి మీ దగ్గర ఏ ఎయిర్పోర్ట్లో దిగినా ఆ ఏరోప్లేన్ మేము పేల్చేస్తాము, ఆ ఎయిర్పోర్ట్ను కూడా మేము ధ్వంసం చేసేస్తాము. ఎయిర్పోర్ట్ మీకు పనికి రాకుండా పోతుంది. బేరూట్లో దిగితే బేరూట్ మళ్ళీ అక్కడి నుంచి ఒక ఎయిర్క్రాఫ్ట్ కూడా టేక్ ఆఫ్ అవ్వకుండా మొత్తం బేరూట్ ఎయిర్పోర్ట్ని నాశనం చేస్తామని వార్నింగ్ ఇచ్చింది ఐడిఎఫ్. దాంతో లెబనీస్ గవర్నమెంట్ దాన్ని పర్మిట్ చేయలేదు. సో ఆ ఫ్లైట్ ఇరాక్ ఎయిర్ స్పేస్ నుంచి మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయింది. మనకు ఎయిర్ ట్రాకింగ్ టూల్స్ ఉన్నాయి మనకి. ఏ ఫ్లైట్ ఎక్కడికి వెళ్తుందో మనం చూడొచ్చు. దాని యొక్క ఫోటో మనకు వైరల్ అవుతుంది. అంటే ఎంత టఫ్గా ఉందో ఇజ్రాయెల్ అర్థం చేసుకోవచ్చు. చిన్న శత్రువు అయినటువంటి హమాస్ని కంప్లీట్గా సర్వనాశనం చేశారు. వాళ్ళు అక్కడ దాచిపెట్టుకొని చంపేటువంటి క్షమత వాళ్ళ దగ్గర ఉన్నది, కొంత ఉన్నది. కానీ వాళ్ళ మేజర్ అసెట్స్ కింద ఉన్నటువంటి సొరంగాలు కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లాంచ్ ప్యాడ్స్ కావచ్చు, మేజర్ వాళ్ళ లీడర్షిప్ ఇంక్లూడింగ్ మనకు ఇస్మాయిల్ హనియా లాంటి వాళ్ళని, వీళ్ళందరినీ చంపేశారు. కాబట్టి దాని నుంచి థ్రెట్ వీళ్ళకి తగ్గింది. లేదో నేను అనట్లేదు, చాలా తగ్గింది. నెక్స్ట్ ఇప్పుడు హిజ్బుల్లా మీద వాళ్ళు అటాక్ చేస్తున్నారు. హౌతీలు ఉన్నారు, హౌతీల మీద కూడా బహుశా రేపో ఇదే హిజ్బుల్లా అయిపోయిన తర్వాత హౌతీలను కూడా వాళ్ళు అటాక్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇరాన్ ఎంతమంది ప్రాక్సీలను పెట్టిందో వీళ్ళని అందరినీ కూడా ధ్వంసం చేసే దిశగా వీళ్ళు వెళ్తున్నారు. సో నిజంగా అద్భుతమైనటువంటి చర్య ఇది. అంత టఫ్ స్టాండ్ తీసుకున్నారు కాబట్టే ఈరోజు ప్రపంచంలో చాలామంది ఈ సో కాల్డ్ లిబరల్స్ అందామా, ప్రభుత్వాలు అనేటువంటివే, వాళ్ళందరూ ఏదో శాంతి దూతలుగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళ దేశంలో ఇటువంటివి జరిగితే కనుక నిజంగా వాళ్ళు తట్టుకోగలరా?
అందుకని వాళ్ళని ఇజ్రాయెల్ చూసి మనం గుణపాఠాలు నేర్చుకోవాలి. ఏ దేశం మీదైనా దాడులు జరిగితే అంత ఆ ప్రజలను రక్షించుకోవడానికి కోసం అటువంటి క్షాత్రం చూపించకపోతే ఆ దేశానికి రక్షణ ఉండదు, ఆ దేశంలో శాంతి ఉండదు. ఇజ్రాయెల్ అదే చేస్తుంది ఈరోజు. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, మా ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు సురక్షితంగా శాంతియుతంగా మళ్ళీ తిరిగి వెళ్ళడం అన్నదే నా లక్ష్యము, దానికోసం హెజ్బుల్లాని గ్రౌండ్ అటాక్ కూడా చేయబోతున్నాను అని వార్నింగ్ ఇచ్చారు ఆయన. ఇందాక నువ్వు చెప్పిన ఫొటోస్ ఏవైతే ఉన్నాయో, పెయింటింగ్స్ ఏవైతే ఉన్నాయో, అది ఏంటి, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడోర్. మనం G20 సమ్మిట్లో వీళ్ళు సంతకాలు పెట్టారు కదా, మనం ఇక్కడి నుంచి షిప్లో వెళ్ళి యూఏఈలో దించితే ఆ సామాను యూఏఈ నుంచి ట్రైన్లో తీసుకువెళ్ళి సౌదీ అరేబియా గుండా తీసుకువెళ్ళి అది ఇజ్రాయెల్లో హైఫా పోర్ట్లో దించితే హైఫా పోర్ట్ నుంచి మళ్ళీ షిప్లో గ్రీస్కి తీసుకువెళ్ళి యూరోప్కి మనం సరఫరా చేయొచ్చు. అంటే సూయజ్ కెనాల్ని కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు మనం. అలాగే ఇరాన్ నుంచి అవాయిడ్ చేయొచ్చు మనం. అలా ఈ రెండింటిని అవాయిడ్ చేసి ఒక వాణిజ్యము, ఒక డెవలప్మెంట్ ఫోకస్డ్గా ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అగ్రిమెంట్ మేము చేసుకున్నాము, అందుకని ఇది బ్లెస్సింగ్ అని చూపించాడు ఆయన. కర్స్ అన్నది ఏంటి, ఈ యొక్క షియా దేశాలు, ఇరాన్ కావచ్చు, ఇరాక్ కావచ్చు, ఇరాక్ కూడా షియా మెజారిటీ ఉన్నారు అక్కడ, ఇరాక్ కావచ్చు, లేదా మనకు సిరియా, లెబనాన్, ఇవన్నీ కూడా ఇరాన్ అధీనంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నా కూడా కర్స్ అని చెప్తున్నారు. దీనివల్ల ఏంటి, ఆయన ఇంకో డిప్లొమాటిక్ గేమ్ కూడా ఆడుతున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు, సున్నీ షియాల మధ్యలో డివిజన్ తీసుకొస్తున్నాడు ఆయన. సో సున్నీలు షియాల మీద వీళ్ళ ఇజ్రాయెలీ యుద్ధం వాళ్లకు లాభసాటే కదా, అందుకని వాళ్ళు క్వైట్గా ఉన్నారు. సౌదీ అరేబియా ఎయిర్ స్పేస్ వాడుకుంటున్నారు, వాణిజ్యాలు బాగానే నడుస్తున్నాయి. యుఏఈ తర్వాత మనకు జార్డన్, తర్వాత మనకు ఇజ్రాయెల్, వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి వాణిజ్యం నడుస్తూనే ఉంది. కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి డిప్లొమాటిక్ మూవ్ ప్లస్ ఒక డైవర్షనరీ టాక్టిక్. ఆయన న్యూయార్క్ వెళ్ళి UNGAలో మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు హిజ్బుల్లా ఏమనుకున్నారంటే ఆయన అక్కడ బిజీగా ఉన్నాడు అనుకున్నారు. అదే సమయంలో అక్కడ కొట్టడం అన్నది ఒక అద్భుతమైనటువంటి టాక్టికల్ డైవర్షన్ వాళ్ళు చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.